ఈ షర్ట్ ఇదే మేడం, అంతకుడు వేసుకున్న షర్ట్. దాదాపు ఈ షర్టు వేసుకున్న వ్యక్తే ఈ మర్డర్ చేయాలి. నిజం చెప్పనా శిరీష, నిన్నటిదాకా శ్యామ్ గురించి తెలియక నీ చాయిస్ రైటా రాంగా అనుకునేవాణ్ణి. కానీ ఈరోజు నాకు అతని గురించి పూర్తిగా అర్థమైంది. హీస్ పర్ఫెక్ట్. ఇది కాఫీ తాగడం వల్ల వచ్చిన వాంతి కాదండి. మరి మీ ఆవిడ అమ్మ కాబోతుంది. ఏమండి, ఆ రోజు చక్రవర్తి శవాన్ని మొదట గుర్తించింది ఎవరో అది కనుక్కున్నారా? ఎవరో ఊరు జనాలు చూసి పిఎస్కి ఫోన్ చేశారు. ఆ ఏరియాలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదా? నేనొచ్చేశాక క్లూస్ టీమ్ ఆ ఏరియా అంతా సెర్చ్ చేస్తామన్నారు. మరి వాళ్ళ రిపోర్ట్లో ఏం దొరకలేదా? వాళ్ళెవరో శవాన్ని తెచ్చి ఆ ఏరియాలో పారేసిపోయారు గాని మర్డర్ అక్కడ జరిగింది కాదు బాబు. అబ్బబ్బబ్బా, ఏంటమ్మా భవానీ, ఇంటికొచ్చాకైనా కాస్తంత ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎప్పుడు చూడు అవే మర్డర్లు, దొంగతనాలు, ఇదే గోల. ఇంటిని ఇంటిలా ఉంచండమ్మా. లేదత్తయ్య, చక్రవర్తి మర్డర్ కేసుని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ హంతకులెవరూ దొరికేంత వరకు మా డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ నిద్రలుండవు. అవునులే, ఎంతైనా మినిస్టర్ కొడుకు కదా, మీరు మాత్రం ఏం చేయగలరు? ముందు టిఫిన్ చెదురుగాని రండి, అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. భవానీ, వెళ్దామా? రఘు, నువ్వు కూడా టిఫిన్ చేద్దుగానరా. నువ్వు వెళ్ళరాక, వస్తున్నాను. హలో సార్. అవన్నీ శవాన్ని పడేసిన ఏరియాలో ఓ షాప్ ఉంది. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజ్ పంపించాను. అది చూసి అందులో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడు. అలాగే సార్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే. ఎవరు భవానీ? ఐజీ గారు ఫోన్ చేశారు. ఆ శవాన్ని పడేసిన ఏరియాలో ఓ షాప్ సీసీ కెమెరాలో కొన్ని రికార్డ్ అయ్యాయట. అవి చూడమన్నారు. ఏం రికార్డ్ అయ్యాయి? ఆ శవాన్ని తీసుకుని వెళ్లటానికి వాళ్ళు ఖచ్చితంగా కారు వాడుంటారు. ఆ కారు ఆ ఏరియాలోకొస్తే అది రికార్డైనా చాలు కదా. ఏ కారని తెలుస్తుంది? అక్కడున్న వాటిల్లో చక్రవర్తికి సంబంధం ఉన్న ఏ వ్యక్తి కారైనా దొరక్కబోతుందా చూద్దాం. లెట్స్ చెక్. పదండి వెళ్దాం. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏరు వీళ్ళు? ఎక్కడికెళ్లారు? రఘు, వాళ్ళేరి? రఘు, నిన్నే. వాళ్ళిద్దరేరి? బయటికెళ్ళారు. టిఫిన్ చేసి వెళ్ళమంటే అలాగే వెళ్ళిపోయారా? హంతకుణ్ణి పట్టుకోవాలనే ఆరాటం రేఖ. ఏ హంతకుల్ని పట్టుకుంటారో ఏంటో, తిండి నిద్ర లేకుండా తిరుగుతున్నారు. ఆ మనిషి ఎవరో వెంటనే దొరికిపోతే బావుండు. దేవుడికో కొబ్బరికాయ కొడతాను. అవును రఘు, వీళ్ళని ఎన్ని తిప్పలు పెడుతున్నాడో చూడు. ఇంకా ఇబ్బంది ఉండదులే రేఖ, వాడు దొరికిపోతాడు. ఎంత తప్పించుకుందాం అనుకున్నా నిజాన్ని ఎవరు దాచలేరుగా. వాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. నువ్వైనా టిఫిన్ చేద్దుగాని రా రఘు. నువ్వు కూడా కూర్చో రేఖ, కలుస్తున్నావు. ముందు నువ్వు తిని రఘు, నేను తర్వాత తింటాను. లేదు రేఖ,
మనకి మళ్ళీ ఇలా కలిసి తినే అవకాశం వస్తుందో లేదో. అవే మాటలు రఘు, ఎందుకలా మాట్లాడుతున్నావు? అంటే రేపేంటో మనకి తెలియదు కదా. మనం పశ్చిమానికి పయనించేవాళ్ళం. ఏ క్షణంలో రాలిపోతామో, ఏ క్షణంలో దూరం అవుతామో మనకే తెలీదు. ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏం లేదు రేఖ, ఎందుకో నా మనసు ప్రశాంతతని కోరుకుంటోంది. రేఖ, నిజంగా నేను నీకు దూరం అయ్యే పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు? చచ్చిపోతాను రఘు. రేఖ, అవును రఘు, నాన్న పోయినా, అన్నయ్య పోయినా, ఉష పోయినా తట్టుకుని ఉన్నానంటే నాకు తోడుగా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే. అదే నువ్వు నాకు దూరం అవుతానంటే నేనెలా బతుకుతాను? నా వల్ల ఎలా అవుతుంది? అందుకే నువ్వు లేకుండా నేను బతకలేను రఘు. తప్పు రేఖ, నీ ఆలోచన మార్చుకో. మనం దేన్నైనా తట్టుకోవాలి. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని ఇలా డీలా పడిపోకూడదు. ముందు టిఫిన్ చేయి, నేను నీకు వడ్డిస్తాను. తినరేక. నిజం చెప్పనా శిరీష, నిన్నటిదాకా శ్యామ్ గురించి తెలియక నీ చాయిస్ రైటా రాంగా అనుకునేవాణ్ణి. కానీ ఈరోజు నాకు అతని గురించి పూర్తిగా అర్థమైంది. హీస్ పర్ఫెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే నాకంటే అతను చాలా గొప్ప మనిషి, మంచివాడు. చాలా మంచి వ్యక్తిని చేసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి. చెప్పండి శర్మ గారు. మేడం, ఈ నెల అకౌంట్స్ ఒకసారి మీరు చూస్తే. ఇవ్వండి, చూస్తాను. ఏంటి శర్మ గారు, 5 లక్షల రూపాయలు డొనేషన్ పంపించారా? అవును మేడం. ఎవరికి? అనాథ శరణాలయానికి, వృద్ధాశ్రమాలకి పంపించారు మేడం. ఎవరు పంపించారు? శ్యామ్ గారే పంపించారు మేడం. మీకు చెప్పలేదా? చెప్తానన్నారే. ఆ చెప్పే ఉంటారు. నేనే ఏదో టెన్షన్లో మర్చిపోయాను. ప్రతి సంవత్సరం మీ నాన్నగారు ఆ సంస్థలకు డొనేషన్ పంపించేవారు కదా మేడం. ఈ సంవత్సరం మీరు పట్టించుకోలేదు. మామగారు చేసే సేవా కార్యక్రమాలకు ఎలాంటి లోటు రావడానికి వీల్లేదని శ్యామ్ గారే గుర్తు చేసి మరీ డబ్బులు పంపించారు మేడం. మీకు చెబుతానని ఆయనే ఓచర్స్ మీద సంతకాలు పెట్టేశారు మేడం. ఓకే, మంచి పని చేశారు. ఆడిటర్ గారికి పంపించండి. అలాగే మేడం. నిజమే, నేను ఆ చక్రవర్తి కేసు గొడవల్లో పడి డొనేషన్ సంగతే మర్చిపోయాను.
ఈ సంవత్సరం డొనేషన్ వెళ్లలేదని తెలుసుంటే డాడీ ఎంత బాధపడేవారు. బాగానే గుర్తుపెట్టుకుని పంపించాడు. శ్యామ్, నువ్వు ప్రతిదీ లెక్కల్లో చూస్తావని అనుకునేదాన్ని. కానీ నీలో లెక్కకు మించి మంచితనం ఉంది. You're great. మొత్తానికి బానే సెటిల్ అయ్యావు. అంతకుముందు చేతిలో రూపాయి లేదని ఏడ్చేవాడివి. ఇప్పుడు కావలసినంత సంపాదిస్తున్నావు. మరి అవకాశం, అదృష్టం మనిషిని ఒకేసారి వరిస్తాయి. అది కలిసొచ్చినప్పుడే పట్టుకోవాలి. నాకు అదృష్టం శిరీష రూపంలో కలిసొచ్చింది. దాన్ని అవసరాన్ని అవకాశంగా మార్చుకున్నాను. సో మనకి కావాల్సినంత డబ్బు. అయినా ఆ అమ్మాయి ఎలా పరిచయం అయింది? పరిచయం కాలేదు, పరిచయం చేసుకున్నాను. కోట్లు కుమ్మరించే అమ్మాయిలు ఎక్కడున్నారా అని మ్యాగశ్యాం పెట్టుకున్న గూగుల్ సెర్చ్లో వెతుకుతూ ఉంటే దొరికింది. మా ఫస్ట్ మీటింగే సూపర్ ప్లేస్లో కలిసాం. తెలుసా ఎక్కడనుకున్నా? శ్మశానంలో. దాన్ని నా చుట్టూ తిప్పుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాను. ఓ 100 రూపాయలు పెట్టి పువ్వులు కొని ఒక్కో సమాధికి పెట్టా. ఎందుకు? మన మీదకి దృష్టి మరలాలి అంటే ఏదో ఒక విచిత్రమైన పని చేయాలి కదా. అలాగే దాని దృష్టి పడింది. నేననుకున్నదే జరిగింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు దొరికాయి. మనం ఆ ఇంట్లో పాగా వేశాం. దాని మెడలో తాళి కట్టి మొగుడయ్యాను. కాని నా బాధంతా ఒకటేనే. ఏంటది? కళ్ళ ముందు చికెన్ బిర్యానీ పెట్టుకుని ఉపవాసం ఉండమంటే ఎలా ఉంటుంది? కళ్ళు చెదిరిపోయే అందం ఎదురుగా పెట్టుకుని అనుభవించడానికి లేకుండా పోయింది. నీ పెళ్ళమేగా, భయమేంటి? పేరుకే పెళ్ళావే, కానీ మనకు కండిషన్ ఏడ్చింది. నీకు కండిషన్లేంటి? మాటిచ్చావని మడికట్టుకునే రకానివా నువ్వు? అది బంగారు బాతు.
దాని దగ్గర నుంచి ఒక్కో గుడ్డు కొట్టేయాలే కాని మొత్తం కోసేయకూడదు. గుడ్లు పెట్టదని తెలిసాక అప్పుడు కోసుకు తినాలి. నాకింతేనా? నువ్వొక్కదానివేనా? ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం నీకే అంటే ఎలా? ఎక్కడికి నువ్వు? శిరీష చెవిలో పెట్టాల్సిన పువ్వులు చాలా మిగిలిపోయాయి. అవి పెట్టద్దు. ఫోర్త్ కెమెరా ఫుటేజ్ను ప్రొజెక్ట్ చేయండి. అలాగే సార్. జీకే సార్. ఆ రోజు మీరు అక్కడే ఉన్నారా? ఎస్ సార్. ఆ రోజు నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాం. కార్లో ఎవరో వెపన్స్ తీసుకుని వెళ్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే కార్ లాపి చెక్ చేశాం సార్. ఓహో. మావయ్య, అదే శబ్దం. ఆయన ఎందుకు వదిలేసావు జీకే? సార్, హీఈస్ మై ఫాదర్ సార్. ఆ రోజు తన ఫ్రెండ్కి సీరియస్గా ఉంది అంటే హాస్పిటల్కి వెళ్తున్నారు. అర్జెంటుగా వెళ్ళాలి అంటే నేనే పంపించాను సార్. భవానీ, ఎస్ సార్. ఆ ఫుటేజ్లో కనిపించిన కార్లు ఎవరెవరో ఎంక్వైరీ చేయించు. అందులో చక్రవర్తికి పరిచయం అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకో. అలాగే సార్. ఇప్పటి వరకు అయితే ఇందులో అనుమానించదగిన ఆధారాలు ఏవి దొరకలేదు కదా? లేదు సార్. అలాగని ఈజీగా పక్కన పెట్టే కేసు కాదు ఇది. శవం దొరికిన ఏరియాకు వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎస్ సార్. ఆ రోజు మామయ్య గారు కూడా ఆ రూట్లోనే వచ్చారని నాకెందుకు చెప్పలేదు? అది పెద్ద విషయం కాదు కదా. ఆయన అనుమానించడానికి ఏముంటుంది? చక్రవర్తి పెళ్లికి నేను బందోబస్తు కోసం వెళ్ళాను. కేవలం పరిచయం ఉన్నంత మాత్రాన అనుమానించలేం కదా. అవును, అది నిజమే. అసలు ఆయనకి చక్రవర్తికి ఏం శత్రుత్వం ఉంటుంది? సో సీసీ ఫుటేజ్లో కూడా మనకి ఏ ఆధారం దొరకలేదు కాబట్టి ఇక మిగిలింది ఆ షర్ట్. దాంతోనే ఎంక్వైరీ చేసి కూపీ లాగాలి. ఎవరు భవాని? ఐజీ గారు ఫోన్ చేశారు. ఆ శవాన్ని పడేసిన ఏరియాలో ఓ షాప్ సీసీ కెమెరాలో కొన్ని రికార్డ్ అయ్యాయట. అవి చూడమన్నారు. వాళ్ళకి సీసీ ఫుటేజ్లో ఏం దొరికిందో ఏంటో. ఇప్పటికే షర్ట్ విషయంలో దొరికిపోయాం.
ఇప్పుడు ఈ సీసీ కెమెరాలో వాళ్ళకి ఏం కనిపించుంటుంది? రఘు, భోజనానికి రా. రఘు, నిన్నే భోజనానికి రా. పిల్లలు కూడా వస్తారుగా, వాళ్ళు వచ్చాక అందరం కలిసే భోంచేద్దాం. ఎవరు? భవానీ జీకేలేనా? వాళ్ళిప్పుడు ఎక్కడొస్తారు రఘు? పోలీసుల డ్యూటీలకి ఒక టైమా పాడా? ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో వాళ్ళకే తెలీదు. వచ్చాక వాళ్ళిద్దరు కలిసి తింటారు కానీ ముందు నువ్వు రా రఘు. అదిగో వాళ్లే వచ్చినట్టున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు మావయ్య? అదే, మీరు కూడా వస్తే అందరం కలిసి భోంచేయచ్చని ఎదురు చూస్తున్నాను. అవునమ్మా, భోజనానికి రమ్మని చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను. మీరు వచ్చేంత వరకు ఆగమని చెప్తున్నారు. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైందిరా? ఆ సీసీ ఫుటేజ్లో క్లూ ఏమైనా దొరికిందా? ఏంటి మావయ్య గారు, హంతకుడి గురించి తెలుసుకోవాలని మీకు చాలా ఆతృతగా ఉన్నట్టుంది. అవునమ్మా, మినిస్టర్ గారు కొడుకుని చంపారంటే ఎవరు చంపారో తెలుసుకోవాలనే ఆతృత పబ్లిక్ ఉంటుంది కదా. అదీగాక మన ఇంట్లో 2 పోలీసులు ఉన్నారు. సో అందరికంటే ఎక్కువ క్యూరియాసిటీ ముందు మాకే ఉంటుందిగా. మొత్తం గాలించి వెతికినా ఏం దొరకలేదు నాన్నా. అవునా? ఎందుకు దొరకలేదు? మీరు దొరికారు కదా మావయ్య.